ఈ మధ్య కాలంలో అంటే 2024 సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన 35 మూవీకి హిందూ ధర్మచక్రం అనే ఒక సంస్థ వాళ్ళు సన్మానం చేయడం జరిగింది. అంటే వారి విలువలు కానీ, వారు సినిమా తీసిన విధానం కానీ వారికి నచ్చి వారు సన్మానం చేయడం అయితే జరిగింది. కానీ ఒక వ్యక్తి ఏదైతే వీడియో పెట్టడం వల్ల వాళ్ళ సంస్థనే కానీ, ఇటు సంస్థ యొక్క అధ్యక్షుడైన శ్రీకాంత్ శర్మ గారి యొక్క పర్సనల్ లైఫ్ పైన అటాక్ అవుతుందని చెప్పేసి ఆయన వాపోతున్నారు. అదేవిధంగా ఈ విషయంపై అతను ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా వరకు సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినప్పటికీ కూడా అతను వీడియోస్ చేయడం ఆపట్లేదు. అదేవిధంగా అతని సంస్థను కూడా దుర్భాషలాడారు అని చెప్పేసి అతను అంటున్నారు. సో ఈ అతను చేస్తున్న ఆరోపణల వెనుక ఉన్నటువంటి కోణం ఏంటి, అసలు అతను ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది కూడా మరిన్ని విషయాలు కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఏవైతే అతను వీడియోస్ చేస్తున్నాడో ఆ విషయంలోకి వెళ్ళేదానికంటే ముందు హిందూ ధర్మ చక్రం సంస్థ గురించి ఏం చెప్తారు అసలు? బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం అనే ఒక సంస్థ వ్యవస్థాపకుడిని. ఈ సంస్థ ఆధ్వర్యంలో సామాజిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తాం. ఆధ్యాత్మికం అంటే పూజలు, హోమాలు, అందరినీ గ్యాదర్ చేసి దేశం క్షేమం కోసము, లోక కళ్యాణం కోసం అలా చేస్తుంటాం. అవన్నీ ఆధ్యాత్మికంగా చేస్తూ ఉంటాం. సామాజికంగా అయితే ఏవైనా పాడుబడిన దేవాలయాలు ఉంటే అవి పునర్నిర్మించడం కోసము, అయోధ్యలో రామ మందిరం కట్టాం కదా, అప్పుడు అయోధ్య రామ మందిరం కోసము మా సంస్థ తరఫున సుమారు 2,10,000 వరకు మేము సంస్థ నుంచి ఇవ్వడం జరిగింది, విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హిందువుల్లో ఎవరైనా ఆసుపత్రుల్లో ఉండి మెడికల్ ఛార్జీలు కట్టలేనటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, స్కాలర్షిప్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాం. మన కోవిడ్ టైంలో ఆ 2 నెలలు కోవిడ్లో చాలామందికి, 300 మందికి నిత్యావసర సరుకులు ఇచ్చాం. అదేవిధంగా ఈ మున్సిపల్ వర్కర్స్ ఉంటారు కదా, మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు అంటాం కదా, వాళ్ళకి దసరా రోజు, ప్రతి దసరాకి వాళ్ళందరికీ కొత్త బట్టలు పెట్టి వాళ్ళకి శాలువా కప్పి సన్మానం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మన హైదరాబాద్ని క్లీన్గా ఉంచితేనే మనము ఏ రోగాల బారిన పడకుండా ఉంటాం. వాళ్ళని గౌరవించాలి, అంతగా పట్టించుకోరు వాళ్ళని ఎవరిని. సో వాళ్ళ సేవలను గుర్తిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఆ రోజు మేము శాలువాతో సత్కరిస్తే మాకు ఇలాంటి సన్మానం మా జీవితంలో ఇంతవరకు చూడలేదండి అన్నారు వాళ్ళు. అట్లా అందరినీ గుర్తించి ఇలా సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటామమ్మా. ఈ సందర్భంగా మీరు అన్నట్టుగా 35 అనేటువంటి సినిమా మంచి సినిమా కదా. చిన్న సినిమాలు వచ్చినటువంటి విషయాలు కూడా తెలియదు. చిన్న సినిమాలకు అసలు లైఫ్ కూడా ఉండదు. అలా కుటుంబ సభ్యులందరూ కూర్చొని చూడదగినటువంటి సినిమాలు ఈ కాలంలో లేవు. అది 35 చిన్న కథ కాదు అనేటువంటి సినిమా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడదగినటువంటి సినిమా. అంత మంచి సినిమాలు రావాలి, వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి అని వాళ్ళకి సన్మానం చేయడం అనేటువంటి జరిగింది. సో అంటే మీకు ఆ సినిమాలో ఏ ఆస్పెక్ట్లో నచ్చి మీరు అనేది సన్మానం చేయడం జరిగింది? 2 కోణాలు ఉన్నాయమ్మా అందులో. ఒకటి, మేము బ్రాహ్మణులం. ఆ సినిమా ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటిది. అంటే వాళ్ళని సన్మానం చేయడానికి బ్రాహ్మణత్వం అనేటువంటిది మాత్రం మేము పెట్టుకోలేదు. ఇందులో బ్రాహ్మణ ఆచారాలు, వ్యవహారాలు వీటన్నిటినీ కూడా ఎక్కడా తగ్గించకుండా, వాటికి మచ్చ రాకుండా చాలా బాగా ఎలివేట్ చేశారు. ఆ హీరోయిన్ చక్కగా వంట చేయడం, నైవేద్యాలు పెట్టడము, అతను సంధ్యావందనం చేసుకోవడము, ఇలాంటివి చాలా బాగా చూపించారు. ఇప్పుడు వచ్చేటువంటి సినిమాల్లో బ్రాహ్మణత్వాన్ని అంత గొప్పగా చూపించే సినిమాలు చాలా తక్కువ. అలా అదొక ఆస్పెక్ట్ మాకు బాగా నచ్చినటువంటిది. రెండవది, ఈ కాలంలో పిల్లలను ఏ తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళకు మొబైల్ ఫోన్లు ఇచ్చేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. దానివల్ల పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారో కూడా చూస్తున్నాం మన సమాజంలో. అలాంటిది ఒక పిల్లవాడు మ్యాథమెటిక్స్లో 35 మార్కులు తెచ్చుకోలేకపోతే ఒక తల్లి తాను కష్టపడి చదువుకొని తన పిల్లవాడిని చదివించి పాస్ చేయిస్తుంది. ఇవి చాలా బాగా నచ్చి ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్మెంట్ అనేది అవసరం అని చెప్పేసి అలా వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అంటే గతంలో అన్నపూర్ణి అని నయనతార నటించిన సినిమా కూడా అందులో బ్రాహ్మణులకు సంబంధించింది. అంటే అందులో కొన్ని మీ బ్రాహ్మణులని కించపరిచే విధంగా ఉన్నాయని కూడా అన్నారు. సో అంటే అందులో అంటే ఏ ఆస్పెక్ట్ నచ్చలేదు మీకు? అన్నపూర్ణి అనేటువంటి సినిమాలో అది బ్రాహ్మణ నేపథ్యానికి సంబంధించిన సినిమా.
అందులో హీరోయిన్ ఏంటంటే ఒక దశలో చెఫ్గా మారుతుంది, తాను బిర్యానీ చేస్తుంది. ఇది చాలామందికి మనోభావాలకు దెబ్బతీసినటువంటి సినిమా. దీని మీద నేను కూడా ఒక వీడియో చేసి చెప్పాను. ఒక వ్యక్తి షెఫ్గా మారితే తప్పేమీ లేదు, అది వాళ్ళ అభిరుచి, ఆ రంగంలో వాళ్ళు ఎదగాలనుకోవడం. అందులో ఆ వ్యక్తి బిర్యానీ చేయాలి అనుకోవడం కూడా తప్పు కాదు. తప్పంతా ఎక్కడ, తను బిర్యానీ చేయడం కోసము ఆ అమ్మాయి నమాజ్ చేయడం, తను రుచి చూడడం. రుచి చూడాల్సినటువంటి అవసరమూ లేదమ్మా. నమాజ్ చేస్తేనే బిర్యానీ బాగా పండుతుంది అని అనుకుంటే అది అజ్ఞానం. అయితే ఎందుకు బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ కూడా తను ఎందుకు నాన్ వెజ్ ఈ బిర్యానీ చేయాలి, దాన్ని ఎందుకు సమర్థించానంటే, ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరు డాక్టర్లు అవ్వడం లేదా, డాక్టర్లు అయ్యేటువంటి అమ్మాయిలు పిల్లలు ఎవరైనా కానీ అనాటమీలో ఎవరు పాల్గొనడం లేదా, శవాన్ని ఎవరు కాల్చడం లేదా, శవాన్ని ఎవరు కోయడం లేదా, వాళ్ళు ఆపరేషన్లు చేయడం లేదా. సేమ్ థింగ్ అన్నపూర్ణిలో తాను బిర్యానీ చేయడం వరకు మాత్రమే అది సమర్థించగలం. కానీ ఆ బిర్యానీ బాగా రావాలి అనుకొని తను అందులో ఉత్తీర్ణత సాధించాలనుకోవడానికి నమాజ్ చేయడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఖండించదగినటువంటిది. అంటే ఆ మూవీలో లాస్ట్లో తనకి సెన్సెస్ అని కోల్పోయిన తర్వాత ఏదైతే చేతి స్పర్శ వాసనతోటి చూసిందో అది ముందే ట్రై చేసి ఉంటే ఇంకా మీరు కూడా మనోభావాలు దెబ్బతినకుండా ఉండేది అనుకుంటున్నారా? అవును. సో అంటే ఇప్పుడు 35 మూవీలో మీరు సన్మానం చేశారు. ఒక అతను చిరావురి, అతను మీ పైన వీడియోస్ చేస్తూ ఉన్నాడు. అసలు అతనికి మీకు ఏంటి మధ్య? ఏం పర్సనల్ వైరం అంటూ ఏమీ లేదమ్మా. ఆయన ఒక యూట్యూబరు, మేము ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నాం. ఆయన పని ఆయన చేసుకుంటాడు, మా పని మేము చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఆయన అందరి లోపాలను ఎత్తి చూపుతూ వీడియోలు చేస్తూ ఉంటాడు. అందరి లోపాలు ఎత్తి చూపేటువంటి వాడి లోపం ఎవరు చూడకూడదా? కనుక ఆయన లోపాన్ని మేము ఎత్తి చూపుతాం, అంతే తేడా. అది కేవలము ప్రొఫెషనల్ మాత్రమే, వ్యక్తిగతంగా పర్సనల్గా ఎలాంటి వైరము లేదు. అయితే చిర్రావూరి గారు మేము చేసినటువంటి ఈ సన్మానం కార్యక్రమం 35 అనేటువంటి సినిమా చాలా నీట్గా తీసినటువంటి సినిమా, కాస్త బ్రాహ్మణ నేపథ్యం ఉన్నటువంటి సినిమా. అందులో ఆ సినిమా యూనిట్ వాళ్ళందరినీ పిలిచాం. అందులో నటించిన పిల్లలు, వైజాగ్ నుంచి వచ్చాడు పిల్లవాడు, మియాపూర్ నుంచి ఒక పిల్లవాడు వచ్చాడు. తర్వాత ప్రియదర్శి గారు, డైరెక్టర్ ఈమని నందకిషోర్ గారు, సినిమాకి పెద్ద దిక్కు తలపండినటువంటి వ్యక్తి దర్శక నిర్మాత శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఇలాంటి హేమాహేమీలు వచ్చారు. తర్వాత రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు, జర్నలిజంలో ఉండేటువంటి వారు, పోలీస్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా ఉండి వచ్చినటువంటి ఒక న్యాయవాది జిఎల్ నరసింహారావు గారు అని, ఆయనకు సినిమాకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళందరూ వచ్చారు. బ్రాహ్మణుల్లో ఉండేటువంటి వేద పండితులతో సహా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో హోదాలో ఉండేటువంటి వ్యక్తులు, ప్రముఖులందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే వచ్చినటువంటి వాళ్ళను ఘనంగా సన్మానించాం. ఆ డైరెక్టర్ని కూర్చోబెట్టి కిరీటం పెట్టి శాల్వా కప్పేసి చాలా గ్రాండ్గా చేసాం. అందరికీ భోజనాలు పెట్టాం. వచ్చినటువంటి వాళ్ళకు, విఐపీలకు, వచ్చిన వాళ్ళకు, ఆడియన్స్కి అందరూ భోజనాలు పెట్టి పంపించాం. ఇది ఎప్పుడు జరిగింది? 19th జనవరి సండే రోజు సాయంకాలం జరిగింది. 20th జనవరి సోమవారం రోజు చిర్రావూరి గారు మేము చేసినటువంటి ఈవెంట్ మీద ఆయన విషయాన్ని వెళ్ళగక్కాడు. ఏమన్నాడు అని మాటల్లో కాకుండా ఆయన చేసినటువంటి వీడియో చూపిస్తాను మీకు. ఒకసారి చూపించు. 35 ఒక చిన్న సినిమా అనేటటువంటి సినిమాని తీసినటువంటి ఒక డైరెక్టర్ గారికి నిన్న బ్రాహ్మణులందరూ కలిసి పంచెలు సర్దుకుంటూ సన్మానాలు చేసి అక్షంతలు చేసి భోజనాలు చేసి కొట్టపాముకుంటూ హాయిగా ఇంటికి తిరిగి వచ్చేసారు. ఓరి సన్నాసుల్లారా, ఏదో హిందూ ధర్మాన్ని బ్రహ్మాండంగా చేసేశాడు అని మీరు పొగుడుతున్నటువంటి ఆ డైరెక్టర్ గారు అదే సినిమాలో చదువు సంధ్య రాని మొద్దులు అందరూ వేద పాఠశాలలో చేరుతారు, వేదం చదువుకునే బ్రాహ్మణులందరూ కూడా చదువు రాని సన్నాసులు, చవట దద్దమ్మలు అని చెప్పి ఒక డైలాగ్ 2-3 సార్లు పెట్టాడు. విన్నారా? అవి మీకు కనపడవు కదా. అదే చిర్రావూరి గారు సైన్స్ గురించి మాట్లాడితే మాత్రం చిర్రావూరిని లూసీ సంతానం అని ఎద్దేవా చేస్తారు. మరి మీరెవర్రా, మూసీ సంతానమా? సన్నాసులారా, సిగ్గు శరం మానం అభిమానం ఉండుంటే ఒరే చదువు రాకపోతే వేద పాఠశాలలో వేయడం ఏంట్రా అని చెప్పి గట్టిగా నిలబడాల్సింది పోయి చప్పట్లు కొట్టొస్తారా పెద్ద మనుషులు, యామ్మలు అందరూ కలిసి. అవునురే, ఒకడు నన్ను చిర్రావూరి చెత్తనా కొడుకు అని తిట్టినటువంటి పెంటనా కొడుకు సారు ఎక్కడ కనపడ్డా అంటే మనోభావాల్ని మడిచి
గొడవ పెట్టుకుంటే గొంతు పెగలట్లేదా సన్నాసి వల్లారా. సో అంటే ఇప్పుడు అతను అంటున్నాడు కదా తన పైన కూడా ఎవరో ఆరోపణలు చేశారు, ఆ వ్యక్తి ఎవరని. ఇంతకు అసలు ఆ వ్యక్తి ఎవరు మరి? ఆ వ్యక్తి ఎవరో ఆయనకు తెలియాలి. ఎవరైనా ఆరోపణ చేస్తే ఆ వ్యక్తి గురించి మాట్లాడాలమ్మా, దానికి మేము ఎందుకు అబ్జెక్షన్ చేస్తాం? For more videos like this, subscribe Big TV channel.